హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రాక్ ఇన్ఫర్మేషన్స్. 5 రోజుల క్రిందట విజయవాడలో భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాంతాలు కూడా నీటి మునిగాయి. చెరువుల యొక్క కట్టలు తెగిపోవడం వల్ల, ప్రకాశం బ్యారేజ్ గండిపడడం వల్ల విజయవాడ అంతా కూడా జలదిగ్బంధం అయింది. అంతేకాకుండా ఎవ్వరూ కూడా ఇంటి నుండి బయటికి రానటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా ఈ భారీ వరదల వల్ల అన్ని రకాలుగా విజయవాడ వాసులు అన్నీ కోల్పోయారు. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి విజయవాడ వాసులు చూడలేదు. విజయవాడలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే బోటు ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి. చాలామంది బ్రతుకులు ఈ వర్షాల కారణంగా రోడ్డును పడ్డాయి. కూడు, గూడు, గుడ్డ ఈ 3 కూడా దూరం అయ్యాయి. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టింది. అంతేకాదు, విజయవాడ వరద బాధితులకు సినీ ఇండస్ట్రీ అంతా కూడా సీఎంఆర్ఎఫ్కి విరాళాలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రముఖ నటులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి, ప్రభాస్, రానా, దగ్గుబాటి ఫ్యామిలీ అండ్ సాయి తేజ్, వరుణ్ తేజ్ వీళ్ళంతా కూడా, చిన్న నటులైనటువంటి సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వరద బాధితుల్ని ఆదుకునే దిశగా వీళ్ళందరూ కూడా విరాళాలు అందించారు. అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పారిశుద్ధ్య పనులకు 4 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా ఇంకో 2 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా జిల్లాల నుంచి ఆహార పదార్థాలు కూడా సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా నేను విజయనగరం జిల్లావాసిగా ఉన్నాను. ఇక్కడి నుంచి కూడా కూరగాయలు విజయవాడ వరద బాధితులకు మార్కెటింగ్ శాఖ కలెక్టర్ అధ్యక్షతన విజయవాడకు పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు కూడా మీ వంతు సహాయం చేసి విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునే దానిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా? విరాళాలు ఏ విధంగా పంపించాలో మీకు తెలియట్లేదా? మీరు పంపించే అమౌంట్ కరెక్ట్గా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి చేరుతుందో లేదని డౌటా? లేదంటే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఇవే సీఎంఆర్కి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలని చెప్పి వాటికి మీరు అమౌంట్ పంపించండి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారా? అయితే వీటన్నింటికి కూడా చెక్ పెట్టేయండి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికే రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేవారు ఈ బ్యాంక్ ఖాతాలకు మాత్రమే విరాళాలు అందించండి అని ఒక బులెటిన్ మీకు విడుదల చేసింది. అవేంటంటే ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఇవ్వదలుచుకున్న వారు స్టేట్ బ్యాంకు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాలకి చెల్లించవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన యొక్క కస్టమర్ నేమ్ సీఎంఆర్ఎఫ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి 3858807928. బ్రాంచ్ నేమ్ వచ్చి ఏపీ సచివాలయం వెలగపూడి. దీని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 001884. సెకండ్ వన్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమర్ నేమ్ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి 11031010029039 అండ్ బ్రాంచ్ నేమ్ వచ్చి ఏపీ సచివాలయం వెలగపూడి. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి UBIN 0830798. ఈ బ్యాంక్ ఖాతాలను కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. కరెక్ట్గా చూడండి. ఆ బ్యాంక్ ఖాతా నెంబరు కరెక్ట్గా మీరు తెలుసుకోండి. తద్వారా మీరు సీఎంఆర్ఎఫ్కి మీరు విరాళాలు అందించండి. ఇంకోటి, మీరు చెక్కు రూపంలో ఇవ్వదలుచుకున్న వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ పేరిట మాత్రమే మీరు చెల్లించాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి యూపీఐ పేమెంట్ల ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. దాని యొక్క యూపీఐ ఐడి వచ్చి 68893701@UBIN అండ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ @ANDBలతో కూడా మీరు చెల్లించవచ్చు. అంటే యూపీఐ పేమెంట్ల ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. సో ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. సో ఈ స్క్రీన్ మీద చూపించిన వాటి నెంబర్లకు మాత్రమే మీరు విరాళాలు అందించండి. ఇంకే విధంగా అందించినా కూడా మీరు మోసపోయిన వారు అవుతారు. సో ఈ విధంగా మీరు సహాయం కరెక్ట్గా చేయడం ద్వారా మీరు పంపించే అమౌంట్ ఈ విజయవాడలో ఎవరైతే నష్టపోయారో ఈ భారీ వర్షాల కారణంగా ఈ వరద బాధితులకు ఏదో ఒక రూపంలో వాళ్ళ అవసరాలని తీరుస్తుంది. సో విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునే దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినటువంటి చర్యలపై మీ కామెంట్ ఏంటో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.